గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయనుకుంటే మరి దారుణంగా నిన్న ఆదివారం 50 లక్షలు వచ్చాయి, మొన్న శనివారం 45 లక్షలు వచ్చాయి, శుక్రవారం కూడా 45 లక్షలు వచ్చాయి, గురువారం 65 లక్షలు వచ్చాయి, బుధవారం 80 లక్షలు వచ్చాయి, మంగళవారం 1 కోటి, సోమవారం 1,15 లక్షలు. అక్కడి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. సోమ మంగళ బుధ ఇలా నిన్నటితో 50 లక్షలకు పడిపోయింది. ఇక అయిపోయింది. ఈరోజు సోమవారంతో ఇక మరి 50 లక్షల లోపే. సో సినిమా కంప్లీట్గా వాష్అవుట్ అయినట్టే ఇంకా థియేటర్లో నుంచి. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో 38 కోట్ల గ్రాసు, రాయలసీమ నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 20 కోట్లు, ఈస్ట్ నుంచి 15 కోట్లు, వెస్ట్ నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 13 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో గేమ్ చేంజర్ 101 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్లు, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 34 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ 17 రోజుల్లో 199 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకొక కోటి వస్తే 200 కోట్లు అవుతుంది. ఈ వారంలో వచ్చేస్తాయి. సో ఈ వారంతో కల్లా 200 కోట్లు అయితే టచ్ చేస్తుంది గ్రాస్. ఇక ఈ 199 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 19 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతనే ప్రొడ్యూసర్. ఈ సినిమాకు 43.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 19 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 24.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. అంటే ఆల్మోస్ట్ 50 కోట్ల గ్రాస్ రావాలి. సో 24 కోట్లు నష్టాలు తెలంగాణలో ఈ సినిమాకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు ఉంటే ఇక్కడ 20 కోట్లు వచ్చాయి. అంటే 13 కోట్లు నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు ఉంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల నష్టాలు ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 10 కోట్లకు ఉంటే 8 కోట్లు వచ్చాయి, 2 కోట్ల నష్టాలు ఈస్టులో. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే 4 కోట్లు వచ్చాయి, 4 కోట్ల నష్టాలు వెస్ట్లో. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 6.5 కోట్లు వచ్చాయి, అంటే 3.5 కోట్ల నష్టాలు గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు కొంటే 5 కోట్లు వచ్చాయి, 3.5 కోట్ల నష్టాలు కృష్ణాలో. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల దగ్గర వచ్చాయి, అంటే 50 లక్షలు నష్టాలు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్లకు కొంటే 17 రోజుల్లో 68 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే 64 కోట్ల నష్టాలు తెలుగు రాష్ట్రాల వరకు గేమ్ చేంజర్. అంటే 50% రికవర్ అయింది, 50% పోయింది కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 9.5 కోట్లు నష్టాలు కర్ణాటకలో. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, 11 కోట్లు నష్టాలు తమిళనాడు వరకు. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే కేవలం 25 లక్షల షేరు, అంటే 1,75 లక్షలు నష్టాలు కేరళలో. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 42.5 కోట్లకు కొంటే 17.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 25 కోట్లు నష్టాలు హిందీలో. ఇక ఓవర్సీస్ అమెరికాకి మేజర్గా 25 కోట్లకు కొంటే 13.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 11.5 కోట్ల నష్టాలు ఓవర్సీస్లో. అలా టోటల్గా గేమ్ చేంజర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా 221 కోట్లకు కొంటే 17 రోజుల్లో 108 కోట్లు వచ్చాయి, అంటే ఇంకా 113 కోట్లు వెనక్కి రావాలి, అంటే 113 కోట్లు నష్టాలు ఈ సినిమాకు. బిగ్గెస్ట్ డిజాస్టర్. 50% రికవర్ అయింది, 50% పోయింది సినిమా. ఇంకా కోలుకోలేని దెబ్బ దిల్ రాజుకి, రామ్ చరణ్కి అండ్ డైరెక్టర్ శంకర్కి. మరి చూడాలి మరి ఫ్యూచర్లో. అంటే దిల్ రాజుకు ఒక సినిమా ఫ్రీగా చేస్తానని రామ్ చరణ్ ప్రామిస్ చేశాడని న్యూస్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ సినిమా అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది మన గేమ్ చేంజర్. అది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 199 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 108 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే 221 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 113 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. సో అది రానట్టే. 113 కోట్ల నష్టాలతో సినిమా డబల్ డిజాస్టర్. ఓకే, బాయ్.